ఐపీఎల్ ఆరంభంలో బ్రెట్లీ కింగ్స్ 11 పంజాబ్‌కు ఆడాడు. ఆ సమయంలో ఆ జట్టు కో-ఓనర్ అయిన ప్రీతి జింటాతో బ్రెట్లీ కాస్త సన్నిహితంగా ఉండటంతో ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం నడిచినట్లు వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరూ రెస్టారెంట్స్ వెళ్లడం, ప్రమోషనల్ ఈవెంట్స్‌లో కలిసి కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూర్చింది. ఇప్పటికీ ఈ వార్తలు ఆగడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రెట్లీ ఈ రూమర్స్‌కు చెక్ పెట్టాడు. ప్రీతి జింటానే కాదు, ఏ బాలీవుడ్ హీరోయిన్‌తో తాను డేటింగ్ చేయలేదన్నాడు. ప్రీతి జింటా నాకు గ్రేట్ ఫ్రెండ్. ఇప్పటికీ మా మధ్య స్నేహం అలానే ఉంది అని చెప్పాడు. ప్రీతి చాలా తెలివైన మహిళ. ఆమె అంటే నాకు చాలా గౌరవం అని చెప్పాడు. ఆమెతో డేటింగ్ వార్తలు నన్ను ఎప్పుడు బాధించలేదని, ఎందుకంటే నిజమేంటో నాకు తెలుసని అన్నాడు. జనాలకు కావాల్సిన పుకార్లు పట్టించుకోవచ్చు, కానీ అవి నన్ను ఏమాత్రం ప్రభావితం చేయవు అని బ్రెట్లీ చెప్పుకొచ్చాడు. ఈ వార్తల్ని ప్రీతి జింటా కూడా గతంలో ఖండించింది. ఎక్స్ వేదికగా సెటైరికల్ పోస్ట్‌తో ఈ రూమర్స్‌కు ప్రీతి జింటా చెక్ పెట్టింది. ప్రతి ఏడాది బ్రెట్లీతో నా ప్రేమాయణం అంటూ మాట్లాడటం అరిగిపోయిన నిస్సారమైన వార్త. క్షమించండి ఫ్రెండ్స్, కొత్త వార్తలు లేవు. అతను ఫ్రెండ్ అంటూ ట్వీట్ చేసింది. బ్రెట్లీ 2006లో ఎలిజబెత్ కెంపును పెళ్లి చేసుకోగా వీరికి కొడుకు పుట్టాడు. అయితే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో 2009లో విడాకులు తీసుకున్నారు. 2014లో లానా ఆండర్సన్‌ను బ్రెట్లీ రెండో వివాహం చేసుకున్నాడు. ఏడాది పాటు డేటింగ్ చేసిన ఈ ఇద్దరు ఆ తర్వాత ఒక్కటయ్యాడు. ప్రస్తుతం వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు. ప్రీతి జింటా పెళ్లయ్యే వరకు ఆమె ప్రేమాయణం వార్తలు హల్చల్ చేశాయి. ప్రముఖ వ్యాపారవేత్త, పంజాబ్ కింగ్స్ కో-ఓనర్ నెస్ వాడియాతో ప్రీతి జింటా డేటింగ్ చేసినట్లు కూడా వార్తలొచ్చాయి. 2016లో లాస్ ఏంజెల్స్‌కు చెందిన జెట్ గుడెనఫ్‌ను ప్రీతి జింటా పెళ్లి చేసుకుంది. 2021లో సరగసి ద్వారా కవల పిల్లలకు ప్రీతి జింటా జన్మనిచ్చింది. ఈమె టాలీవుడ్‌తోనే సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. కెరీర్ ప్రారంభంలో ఈ సొట్ట బుగ్గల సుందరి 2 తెలుగు సినిమాల్లో నటించింది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'ప్రేమంటే ఇదేరా', సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన 'రాజకుమారుడు' సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది.